9 days గ్యాప్ తర్వాత ఐపీఎల్ ఈరోజు స్టార్ట్ అవుతోంది. మ్యాచ్ నెంబర్ 58 చిన్నస్వామి స్టేడియం బెంగళూరులో ఈరోజు రాత్రి 7:30కి జరగబోతోంది. కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ. ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఐపీఎల్ ఫస్ట్ మ్యాచ్, ఈ సీజన్లో ఫస్ట్ మ్యాచ్ జరిగింది కూడా వీళ్ళిద్దరి మధ్య, కేకేఆర్ అండ్ ఆర్సీబీ మధ్య జరిగింది. మళ్ళీ అవే రెండు టీమ్స్ ఈ రీస్టార్ట్లో కూడా వాళ్ళే మధ్య ఈ మ్యాచ్ జరగబోతోంది. ఇది కొంచెం ఆసక్తికరంగా అనిపించింది నాకు. అందరి దృష్టి కూడా విరాట్ కోహ్లీ మీద ఉంది. ఎందుకంటే విరాట్ కోహ్లీ టెస్ట్లకి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యారు అతని ఫ్యాన్స్ అందరూ కూడా. అంటే ఫ్యాన్స్ అనే కాదు కానీ మిగతా వాళ్ళు కూడా అట్లాగే ఫీల్ అయ్యారు. అలాంటిది తన కంచుకోటలో ఈరోజు తన హోమ్ ప్లేస్ అయిన ఈ చిన్నస్వామి స్టేడియంలో అతను మళ్ళీ కనపడబోతూ ఉండడం అనేది అందరికీ ఎక్సైటింగ్గా, ఎమోషనల్గా అతనికి వెల్కమ్ చెప్తారు ఫ్యాన్స్ చాలా ఎమోషనల్గా. త్రూ అవుట్ మ్యాచ్ మొత్తం కూడా కోహ్లీ మీదే ఉంటాయి కళ్ళన్నీ కూడా. సో కంప్లీట్గా విరాట్ కోహ్లీ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. అయితే వర్షానికి సంబంధించి ఫోర్కాస్ట్ నేను చెక్ చేస్తే వర్షాలు అయితే పడుతున్నాయి ఖచ్చితంగా. మొన్న నైట్ కూడా టిమ్ డేవిడ్ ఒక నీళ్లు ఉంటే నీళ్ళల్లో కూడా స్విమ్మింగ్ చేయడం అవన్నీ కూడా బాగా వైరల్ అయినాయి. సో వర్షం ప్రమాదం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. సో బెంగళూరు గ్రౌండ్లో చాలా హై టెక్నాలజీకి సంబంధించిన డ్రైనేజ్ సిస్టమ్ ఉంది, మంచి వ్యాక్యూమ్ సిస్టమ్ ఉంది. వర్షం ఆగిపోతే, చిన్న వర్షం అయ్యి ఆగిపోతే కనుక ఇమ్మీడియట్గా వాళ్ళు తక్కువ టైంలో అవుట్ఫీల్డ్ మొత్తం వాళ్ళు డ్రై చేస్తారు, క్లీన్ చేస్తారు, మ్యాచ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. కానీ పెద్ద వర్షం వస్తే ఏం చేయలేని పరిస్థితి ఉంది. అంటే కంటిన్యూస్గా రెయిన్ అనేది పడుతూ ఉంటే మాత్రం ఖచ్చితంగా ప్రాబ్లం వస్తుంది. అదర్వైజ్ స్టాప్ అయ్యి స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. నేను చేసిన ఫోర్కాస్ట్ ప్రకారం మ్యాచ్ మీద వర్షం యొక్క ఎఫెక్ట్ డెఫినెట్లీ 100% పడుతుంది. కానీ మ్యాచ్ అబాండన్ అయిపోయేంత వర్షం పడదు అని నేను యాజ్ ఆఫ్ నవ్ ఈ వీడియో మీరు చూసే టైంకి అనుకుంటున్నా. చూడాలి మరి ఆ టైంకి ఎట్లా ఉంటుంది ఫోర్కాస్ట్ అని. ఎందుకంటే 1 hour ముందు ఎగ్జాక్ట్గా చెప్పగలం కానీ ఆ తర్వాత చెప్పలేం. సో మీరు నా ఇన్స్టాగ్రామ్ చూస్తే మేబీ 1 hour మ్యాచ్ 1 hour ముందు నేను ఎగ్జాక్ట్గా మళ్ళీ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. అప్పటి సిచ్యువేషన్ అప్పుడైతే కాస్త ఈజీగా గెస్ చేసే ఛాన్స్ ఉంటుంది మనకి. ఫోర్కాస్టింగ్ చాలా డిఫరెంట్ ఉంటుంది. థండర్ స్టార్మ్ ఫోర్కాస్ట్ అయితే ఉంది. సో చూద్దాం ఏం జరుగుతుంది అనేది. ఆర్సీబీ ఇక మ్యాచ్ సంగతి చూస్తే ఆర్సీబీ చాలా స్ట్రాంగ్ పొజిషన్లో ఉంది. 16 పాయింట్లు ఉన్నాయి. 3 మ్యాచ్లు మిగిలినాయి. 3 ఒక మ్యాచ్ గెలిస్తే సరిపోతుంది. వాళ్ళు చాలా ఈజీగా ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోతారు, క్వాలిఫై అయిపోతారు. అయితే వాళ్ళ దృష్టి మొత్తం కూడా ఎక్కడుంది అంటే క్వాలిఫైర్ 1 మీద ఉంది, టాప్ 2లోనే ఉండాలనే దాని మీద ఉంది. సో ఖచ్చితంగా దానికోసం వాళ్ళు స్ట్రాంగ్ ప్రయత్నం చేస్తారు. లక్కీగా ఏంటంటే టీం కూడా మళ్ళీ అందరూ సేమ్ టీంని అసెంబుల్ చేసుకునే సిచ్యువేషన్ కదా. దేవదత్ పడికల్ కంప్లీట్గా రూల్డ్ అవుట్ అయిపోయాడు. అతని ప్లేస్లో మయాంక్ అగర్వాల్ని తీసుకొచ్చే పరిస్థితి ఉంది. నాకు కూడా ఏంటంటే మయాంక్ అగర్వాల్ ఆడతాడేమో అని అనిపిస్తుంది. ప్రాక్టీస్ కూడా బాగా చేశాడు. అలాగే అతను లోకల్ పర్సన్ ఈ గ్రౌండ్కి. సో అందువల్ల అది కూడా ప్రిఫర్ చేస్తారు అతన్ని అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. నెంబర్ 3లో పడికల్ ప్లేస్లో మయాంక్ అగర్వాల్. అలాగే హ్యాషెల్వుడ్ కూడా ఇంకా రాలేదు కానీ బట్ ప్లే ఆఫ్స్లో రావచ్చేమో కానీ ప్రస్తుతానికైతే రాలేదు. సో ఎంగిడి మాత్రం ఆడాడు లాస్ట్ మ్యాచ్లో, అదే కంటిన్యూ అవుతాడు ఇప్పుడు. సో ఆల్మోస్ట్ షెపర్డ్ వచ్చాడు కదా, వీళ్ళందరితోనే సేమ్ టిమ్ డేవిడ్ వచ్చాడు, ఫిల్ సాల్ట్ వచ్చాడు. వీళ్ళందరూ కూడా సేమ్ టీంతో ఆడే పరిస్థితి ఉంటుంది. ఆల్మోస్ట్ సేమ్ టీమ్. పడికల్ని పక్కన పెడితే మిగతా అంతా కూడా సేమ్. సో చిన్నస్వామి పిచ్ వరకు చూసుకుంటే ఈ మధ్య బౌలర్స్కి బాగానే హెల్ప్ చేస్తుందని చెప్పుకోవచ్చు. స్లో పిచ్గానే ఉంది. సో ఎంగిడి దీని మీద తన పెర్ఫార్మెన్స్ బాగా చూపించగలిగితే ఎక్సలెంట్ ఉంటుంది. చాలా స్ట్రాంగ్గానే అనిపిస్తుంది. సో ఆర్సీబీ ఎస్పెషల్లీ విరాట్ కోహ్లీ ఏం చేస్తాడు, టెస్ట్ నుంచి కూడా రిటైర్ అయ్యాడు కాబట్టి ఫ్యాన్స్కి ఏ రకమైన బూస్ట్ ఇస్తాడు తను అనేది కూడా ఇంపార్టెంట్. కాస్త డల్గా ఉన్న వాళ్ళకి ఒక మంచి ఇన్నింగ్స్తో బూస్ట్ ఇస్తే బాగుంటుందని అనిపిస్తుంది. కేకేఆర్ సంగతి చూసుకుంటే వాళ్ళు మొయిన్ అలీని బాగా మిస్ అయ్యే పరిస్థితుంది. సో స్పిన్నర్స్ పెద్ద హెల్ప్ ఉంటుందా లేదా అనేది చూసుకుంటే మొయిన్ అలీ బదులు ఒక పేసర్ని తీసుకుంటారు ఇక్కడ అనిపిస్తుంది. ఈరోజు మ్యాచ్ వరకు నోకియాన్ కానీ స్పెన్సర్ జాన్సన్ కానీ ఆడించే అవకాశం ఉంది. అలాగే స్పిన్ కోసం రమణదీప్ సింగ్ లాంటి వాళ్ళని తీసుకొచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఈరోజు మ్యాచ్ వరకు. వెంకటేష్ అయ్యర్ని వీళ్ళు లాస్ట్ మ్యాచ్లో పక్కన పెట్టారు. మనీష్ పాండేని ఆడిచ్చే అవకాశం పెట్టారు. మనీష్ పాండే రీసెంట్గా తన ప్రెస్ మీట్ కూడా అడ్రస్ చేశాడు. మనీష్ పాండే ఏంటంటే లోకల్ మ్యాన్, ఈ గ్రౌండ్కి సంబంధించినంత వరకు మయాంక్ అగర్వాల్ లాగా లోకల్ పర్సన్ అతనికి మంచి ఫెమిలియారిటీ ఉంది ఈ గ్రౌండ్తో. సో అందుకని ఇతను ఆడిచ్చే అవకాశం ఉంది కేకేఆర్ ఈరోజు అని అనుకున్నాను. లేదు మళ్ళీ వెంకటేష్ అయ్యర్ని తీసుకొస్తారా అని చూడాలి. లేకపోతే రఘువంశీని పక్కన పెట్టి వెంకటేష్ అయ్యర్ని తీసుకొస్తారా అనేది కూడా క్వశ్చన్. అంటే కొంచెం గ్యాప్ ఇచ్చిన తర్వాత ఎప్పుడైనా కూడా వెంకటేష్ అయ్యర్ ఏంటంటే ఫామ్ ఈజీగా అందుకుంటూ ఉంటాడు. సచ్ టాలెంటెడ్ ప్లేయర్ అతను. గట్టి నెంబర్ పెట్టే తీసుకున్నారు ఇతన్ని. సో వెంకటేష్ అయ్యర్ ఫామ్ అందుకుంటాడని నమ్మకం కనుక వీళ్ళకు ఉంటే కెప్టెన్కి వీళ్ళకి ఖచ్చితంగా పక్కన పెట్టి రఘువంశీని వెంకటేష్ అయ్యర్ని తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
సో మనీష్ పాండేని కూడా పెట్టుకోవచ్చు. అప్పుడు ఏదైనా 2-3 మార్పులు ఉండే పరిస్థితి కనిపిస్తుంది ఆ టీంలో. వాళ్ళ పొజిషన్ సూపర్గా ఏం లేదు కానీ లీగ్లో, ఎందుకంటే 11 పాయింట్స్ మాత్రమే ఉన్నాయి వాళ్ళకి. ఇప్పుడు అన్ని మ్యాచ్లు గెలిచినా కూడా, అంటే 12 మ్యాచ్లు ఆడేశారు ఆల్రెడీ వాళ్ళు, ఇంకా 2 ఉన్నాయి. ఈ 2 మ్యాచ్లు గెలిచినా కూడా వాళ్ళకి ప్లే ఆఫ్స్ బెర్త్ ఖాయమయ్యే అవకాశాలు లేవు. నెట్ రన్ రేట్ భయంకరంగా ఇంప్రూవ్ అవ్వాలి ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో. బాగానే ఉంది కానీ ఇంకా వాళ్ళు నెట్ రన్ రేట్ ఇంప్రూవ్ చేసుకుంటేనే వాళ్ళకి ప్లే ఆఫ్ ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ మ్యాచ్ కంపల్సరీ గెలవాల్సిన సిచ్యువేషన్ ఉంది వాళ్ళకి. రెండు టీమ్స్ యొక్క హెడ్ టు హెడ్ రికార్డ్ కనుక మనం ఒకసారి చూస్తే ఆర్సీబీ కేకేఆర్ది, కేకేఆర్ ఫేవర్లోనే హెడ్ టు హెడ్ అయితే ఉంది చూసుకుంటే ఈ గ్రౌండ్ వరకు. చిన్నస్వామి స్టేడియంలో వాళ్ళు 12 మ్యాచ్లు ఆడితే కేకేఆర్, దాంట్లో 8 గెలిచారు ఆర్సీబీ మీద. సో లాస్ట్ టైం ఆర్సీబీ 1 అగెనెస్ట్ కేకేఆర్ అట్ చిన్నస్వామి ఎప్పుడు గెలిచిందంటే 2015లో, 10 ఏళ్ల క్రితం. కానీ ఆర్సీబీ కేకేఆర్ మీద చిన్నస్వామిలో గెలవాల. సో ఒక స్ట్రాంగ్ సిచ్యువేషన్ కనిపిస్తుంది వీళ్ళకి కేకేఆర్కి ఈరోజు. కానీ బట్ స్టిల్ 2015 తర్వాత కేకేఆర్ని చిన్నస్వామిలో ఆర్సీబీ ఓడించడం అనేది జరగల. సో హోమ్ గండం అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది ఆర్సీబీకి. ఆల్రెడీ ఈ ఇయర్ ఎందుకో చాలా ఎక్కువగా ఉంది. బయట అన్ని అద్భుతంగా గెలుస్తున్నారు. బయటకు ఆడిన 6 మ్యాచ్లు గెలిచారు. కానీ హోమ్ విషయంలో మాత్రం 3 మ్యాచ్లు ఓడిపోయి 2 గెలిచారు. సో హోమ్ లేన్లో కూడా అప్పుడప్పుడు గెలుస్తున్నారు. కానీ ఈ హోమ్ గండం వానగండం తప్పుతాయా వీళ్ళకి అనేది ఒక క్వశ్చన్. సో వర్షం పడుతుంది కాబట్టి, డ్యూ ఉండదు కాబట్టి టాస్ చాలా క్రూషియల్ రోల్ ప్లే చేసే అవకాశం కనిపిస్తుంది. చేసింగ్ డెఫినెట్లీ అడ్వాంటేజ్ అవుతుంది. ఎప్పుడైనా వర్షం వచ్చే కండిషన్లో సెకండ్ బ్యాటింగ్ చేసే టీంకి షార్ట్ కట్స్ అవకాశం ఉంటుంది. టార్గెట్ ఎప్పుడైతే రీసెట్ చేస్తారో అది వాళ్ళకి బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో టాస్ గెలిచిన కెప్టెన్ ఎవరైనా సరే ఖచ్చితంగా బౌలింగ్ తీసుకుంటారు, అందులో డౌట్ లేదు. ఈ మధ్య స్పిన్ కోహ్లీ బాగా ఆడుతున్నాడు కానీ వరుణ్ చక్రవర్తి మీద అట్లాగే సునీల్ నారాయణ మీద ఎట్లా ఆడతాడు అనేది కాస్త చూడాలి. ఈ సీన్లో స్పిన్ మీద బాగానే పెర్ఫామ్ చేశాడు. స్పిన్ మీద స్ట్రైక్ రేట్ అంత గొప్పగా అయితే లేదు కానీ పర్లేదు, బాగానే పెర్ఫామ్ చేశాడని చెప్పుకోవాలి. విరాట్ కోహ్లీ వర్సెస్ దోస్ 2 మిస్టరీ స్పిన్నర్స్ వరుణ్ చక్రవర్తి కానీ సునీల్ నారాయణ కానీ చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అవబోతుందని చెప్పుకోవాలి ఈ మ్యాచ్లో. రహానే పవర్ ప్లేలో చాలా ఎక్సలెంట్ బ్యాటింగ్ చేస్తున్నాడు. రహానే పవర్ ప్లే తర్వాత స్లో అయిపోతున్నాడు. అట్లాగే రహానేకి అగెనెస్ట్గా భువనేశ్వర్ కుమార్ 7 సార్లు అవుట్ చేసినటువంటి రికార్డ్ ఉంది భువనేశ్వర్ కుమార్కి. ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీళ్ళిద్దరి మధ్య. అలాగే రజత్ పటిదార్కి గాయమైన సంగతి మనకు తెలిసిందే. రీసెంట్గానే నెట్స్లో అతను బ్యాటింగ్ చేయడం అనేది నడుస్తూ ఉంది. కొంచెం ఇబ్బంది అయితే ఉంటుంది, ఫింగర్ ఇంజరీ కాబట్టి. బట్ స్టిల్ ఈ మ్యాచ్కి మేనేజ్ చేస్తాడు కెప్టెన్గానే అనిపిస్తుంది అతనికి. ఏంటంటే సో ఈ మ్యాచ్ కూడా ఆడతాడు. అయితే ఈ మ్యాచ్ వరకు చూసుకుంటే ఏంటంటే చాలా టఫ్ ఉంది. కేకేఆర్ ఏమో 10 సంవత్సరాల్లో ఎప్పుడూ ఓడిపోలేదు ఆర్సీబీ హోమ్ గ్రౌండ్లో. అట్లాగే ఈ మధ్య కాలంలో చాలా స్ట్రాంగ్గా ఉంది ఆర్సీబీ. దాంతో ఈ మ్యాచ్ చాలా టఫ్ అవబోతుంది. నాకైతే ఆర్సీబీ ఫేవర్ అనిపిస్తుంది ఈ మ్యాచ్లో. మీకేమనిపిస్తుంది ఏంటో కామెంట్ చేయండి.